రామాయ్ టైం చాలా అయిపోయింది, 7:03 అయింది. అన్ని సర్దుకున్నావుగా? శ్వాసం రెడీ చేసావా? బొట్టును కూడా రెడీ చేసావుగా? అక్కయ్య సెలబ్రేషన్కి అలానే అమ్మ సెలబ్రేషన్కి బర్త్డే సెలబ్రేషన్కి బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాడా బొడ్డాడు? సుహాసిని ఫస్ట్ తీసుకుందాము బర్త్డే బట్టలు మొత్తం, సరేనా? నువ్వు కూడా తీసుకో వీలైతే, ఎందుకంటే మళ్ళీ 2-3 రోజులు నేను ఉండలేదు కదా, విజయవాడ వెళ్తున్నా కదా. త్వరగా అతను మంచులు ఇచ్చి అయ్యండి మీ అందరికీ. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 3:30 మధ్యపోతూ ఉంది. అయితే ఇంకా నేను ఈరోజు నైట్ విజయవాడ పనికి బయలుదేరాలి. ఇప్పుడే కదా ఎండ తగ్గింది, ఇంకా బొడ్డుడికి ఎండ తాగకుండా ఉండదని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నాలి, సరేనా? బండి అడి పెట్టారా చెట్టు కింద. ఇంకా రాజ్కుమార్కి అలానే రాజ్కుమార్కి బర్త్డే షాపింగ్, అలానే సుహాసిని బర్త్డే షాపింగ్ 2 ఒకసారి చేసేద్దాం అన్నమాట. ఇంకెందుకంటే మనం క్రిస్మస్ వస్తుందంటే సెమీ క్రిస్మస్ ఎలా చేసుకుంటాము, అలానే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చేసుకుంటాము, అలానే రాజకుమారికి ఒక అడ్వాన్స్గా ఇంకా చేయబోతున్నా అన్నమాట ముందుగానే. ఎందుకంటే నేను విజయవాడ ఈరోజు వెళ్ళానంటే ఇంకా 12వ తారీఖు, అలానే 17వ తారీఖు సుహాసిని పుట్టినరోజు, రాజ్కుమార్ది 12వ తారీఖు. ఈ సెలబ్రేషన్స్కి బర్త్డేకి ఏం వస్తానో లేదో తెలియదు, అందుకని చెప్పేసి నా కూతురికి ముందుగానే ఉంటే నేను దగ్గర ఉండి బట్టలు తీసుకున్నట్టు ఉండిద్ది అని చెప్పేసి ఇంకా బర్త్డే, అందుకని ఇప్పుడు షాపింగ్ చేయడానికి వెళ్తాను అన్నమాట వినకుండా. త్వరగా వెళ్ళి ఇంకా సుహాసినికి అలానే వీరైతే రాజకుమారికి తీసుకొని వద్దాము. ఇంకా నేను నా బాధ్యతగా నా కూతురికి ఇంకా రాజకుమారి ఇప్పించాను అనుకో, సుహాసిని చాలా బాగా కనబడుతుంది. మా డాడీ రాపోయినప్పటికి మా డాడీ ముందుగానే అడ్వాన్స్గా నాకు బట్టలు కొనిపించి పోయాడు, హోయ్ అనుకునేది నా కూతురు అయితే. అంతేగా సుహాసిని? ఏమంటావు? ఏ పౌడర్ ఎక్కువైనట్టుంది దీంట్లో తినే నాన్ స్టాప్గా ఎప్పుడు నోరు ఆడుతూనే ఉండాలి ఏ ఒకట. ఏమంటావు మరి? బయలుదేరతాం మరి ఇంకా. హాయ్ చెప్పు, నీ బర్త్డే బట్టలు కావాలా? సరే అండి బయలుదేరదాం పదండి. ఇంకా నాకు పూస్తే పౌడర్, నువ్వు కూడా పౌడర్ పూసుకోవాల్సింది. నాకు పౌడర్ పూసుకోవడం అలవాటు లేదు. లేదా? నిజం చెప్పు, ఓయ్ నిజం చెప్పు మా. బుడ్డోడు నువ్వు రెడీ చేసాగా? మా సాస్ బాబు వస్తాను, మనం త్వరగా పోయొద్దాం మరి. అందుకే నువ్వు జాగులు చేస్తున్నావు పెద్ద. ఇప్పుడు దాకా ఇంకా ముందు కొట్టి వచ్చామండి, ఎకరం ఉంటే పురుగు మందు. ఇప్పుడే వచ్చాము, కొంచెం ఎండ తగ్గితే పసిపిల్లాడు కాబట్టి ఎండ తగ్గినాక వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇప్పుడు దాకా ఉన్నా. తప్పేముంది? అలా చూడగాకు స్వామి, కళ్ళు తిరిగి పడిపోతాం. మనమైతే వెనుకొండ వచ్చేసాము. వెనుకొండలో మహాత్మా గాంధీ కాంప్లెక్స్ అని చెప్పేసి ఇంకా ఇవన్నీ లేడీస్ సంబంధించిన పట్టు చీరలు కానీ, ఇంకా పెళ్లి సెలబ్రేషన్స్కి సంబంధించిన శారీస్ కానీ, బొడ్డు పిల్లలకు కానీ, ఇంకా అన్ని సకలం ఇంకా ఈ చిన్న కాంప్లెక్స్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం త్వరగా ఏమేమి కావాలో ఇంకా సుహాసినికి ఇంకా రాజకుమారికి తీసుకుందాము, సరేనా? ఒకసారి కాంప్లెక్స్ చూపిస్తాను చూడండి. ఇంకా అక్కడ నుంచి మొదలు పెట్టుకొని అది మెయిన్ రోడ్డు, అక్కడ నుంచి మొత్తం అటు ఇటు 2 పక్కల ఇంకా షాపులు అన్నమాట. మనం ఎక్కువ శారీస్ వాళ్ళు అక్కడ తీసుకుంటాం, మ్యారేజ్ శారీస్ అయితే. ఓకే, ముందైతే ప్రస్తుతానికి లేట్ అవుతుంది కదా, షాపింగ్ చేద్దాం పదండి. ఇంకా ముందు సుహాసిని తీసుకుని తర్వాత రాజకుమారికి తీసుకుందాం. రాజకుమారి ఏం కావాలి సెలెక్షన్ చేసుకో. దేంట్లో? ఆ సబ్బు కలరా? ఏం బోసరు పడుతుంది. ఎంత పొడిగాడు ఉన్నావు నువ్వు? ఏంటి పేర్లు? దీని పేరు లాంగ్ డ్రెస్లా? ఓకే, చున్నీ అదే మీరు
బొడ్డన్నా ఏంటి మరి బొడ్డడా నీకేం కావాలి ఆరంగే కదా ముందు దాని దీనికి సామాన్ వేసుకున్నాడు అది తీసుకో దిగదు కానీ తగిలిస్తుంది వంకాయ అది మన దగ్గరది కదండి పక్కదండి. చున్నీ అటాచ్డ్ వస్తుంది అయిపోయినా పర్వాలేదండి. చున్నీ అటాచ్డ్ వస్తుంది చూ డ్రెస్కి అట్ అయిపోయినా పర్వాలేదా? చూపియండి ఉన్న మోడల్. అమ్మాయికి ఉన్న మాకు చూపిస్తే వాటిలో ఇష్టం వచ్చేది ఏదో తీసుకుంటుంది. బాగానే ఉంది. బాగున్నా. ఇంకో మోడల్ చూడు ఎలాగుంది. ఇంకోటి చూస్తావా కలర్స్లో చూడు. మీరు మెస్సులు ఆడుతా ఉన్నా గాలి లేదానా? ఇటు చూడు ఇటు చున్నీ అటాచ్ లేకుండా విడిగా వస్తుంది. సువాసన కింద ఆడుకుంటా ఉంది. సాసుగడ పైకి ఎక్కాడు. ఇంకొక మోడల్ 38 దీని సైజు అది కూడా. కానీ 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 త్వరగా పొద్దుకు ఇది మళ్ళీ మనకి దూరం పోవాలా. వాటిలో తీసుకో వాటిలో రంగులు చున్నీ వచ్చిన వాటిలో ఎప్పుడు వేసుకోలేదు కదా. ఓనీ వచ్చిన వాటిలో చూపించండి అంతేకమ్మా. వాటిలో రంగు ఇట్లా తీసుకుంటే ఓనీలో సరిపోద్ది. ఇది ఇంకేంది చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకోటి ఇంకా బాగుంది అది. సరే వీళ్ళు సెలెక్షన్ చేసుకో తర్వాత చూపిద్దాం కానీ. సరేనండి సువాసినికి అది సెలెక్షన్ చేసుకున్నాము. చాలా బాగుంది. అలానే ఇంకా సువాసినితో మ్యాచింగ్ కూడా రాజకుమార్ కూడా ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా తీసుకుంది. తల్లి కూతురు ముందు సువాసినికి ఒకసారి సైజ్ చూడు. నీది చూసుకున్నావు కానీ అయినా ఒకసారి అమ్మాయి నిలబెట్టి దాని మీద స్టాండ్ మీద చూపించు ఒకసారి. సువాసిని ఇట్లా ఒక అరగంట ఇద్దరికి అయిపోయింది షాపింగ్. సువాసిని అలా నిలబడమా చూడు ఒకసారి నీకు. ఓకే ఏడు చూపి చేయి చూపి ఏది ఎటు చూనానా బాగుంది. సరే ప్యాక్ చేయమని ఇక్కడ ఓకేనండి. మొత్తంగా షాపింగ్ అది అయిపోయింది. అంకులు హాయ్ చెప్పండి ఒకసారి. నేను చిన్నప్పటి నుంచి మా డాడీ ఎక్కువ ఏడా తీసుకునేది. మొత్తం తీసుకొని ఒక 10,000 అయింది అనుకోండి. ఇంకా అక్కడ 7,000 కానీ ఆ మధ్యలో వేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అక్కడ కుదరలేదు అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇవి డ్రెస్సులు చెప్పింది ఒకసారి జీవన సువాసినికి బుడ్డమ్మాయికి, ఇది వచ్చేసేమో రాజకుమారికి. ఇంటికి వెళ్ళి నాకు ఓపెన్ చేసి చూపించుతాను మీకు వివరంగా. రాజు ఇంక వెళ్ళటమే కదా, పిల్లలకి ఏమైనా తినిపించి వెళ్దాం మరి. ఓకేనండి షాపింగ్ అయిపోయింది కదా, బయలుదేరదాం పదండి. బయలుదేరదాం మరి. ఇంకా ఏమన్నా పిల్లలు తినిపించి బయలుదేరదామా లేకపోతే సరే వెళ్దాం మరి. ఇంకా సరే రాజకుమారికి అలానే సుహాసినికి అయితే ఇంకా బట్టల షాపింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా ఆడపిల్లకి అన్నీ కావాలి కదా, అందుకని సుహాసినికి ఇంకా రబ్బిళ్ళు అని చెప్పేసి, గాజులు అని చెప్పేసి, గోల్డ్ రంగు అని చెప్పేసి అన్నీ ఉంటాయి కదా ఆడపిల్లకి ఎన్నెన్నో. అవన్నీ తీసుకోవడానికి ఢిల్లీ బజార్ అయితే వచ్చేసాం అన్నమాట. ఇగో రాజకుమారి ఒక్కొక్కటిగా ఏరుతా ఉంది. ఏం కావాలి నీకు అమ్మా? ఇగో క్లిప్పులు కావాలి. క్లిప్పు దొంగ పిల్ల. అయ్యో ఇగో ఏనుగు బొమ్మలు. అయ్యగారు అయ్యగారే ఏనుగు
ఆవు, సింహము, అదిగో ఎద్దు, ఇగో ఏంటి ఒక అంశం చెప్పండి అండి. ఉడతలాగా ఉండి, ఉడత రామచిలక, ఇది పెద్ద ఎద్దు, ఇది సింహం పిల్ల. సింహం పిల్ల కావాలా? ఇక ఏబిసిడీలు. అరే ఇది తీసుకుంటావు, ఇది ఒకటే ఏబిసిడీలు. ఏ యాపిల్, బి బాయ్ తీసుకుంటావా? బేబీలు అన్నీ కావాలా మేమకి? ఓకేనండి. ఇంకా ఢిల్లీ బజార్లు మీకు తెలియని ఏముంటాయి, మీకు తెలియని ఏముంది, అన్నీ ఉంటాయి కదా. ఇంకా అన్నీ చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళినాక ప్రశాంత్గా రాజకుమార్ చూపించిద్దాలి మీకు. ఇంకా ఈ పిల్లల్ని పెట్టుకొని షాపింగ్ చేయాలంటే తల కిందకి ప్రాణం వచ్చింది అన్నమాట. ఇది దిగాలని వస్తుంది. రాజు అయిపోయిందా? రాజకుమార్ ఇప్పుడు అలా అవ్వదు. ఈ ఆడలతో షాపింగ్ వస్తే అసలు వదిలిపెట్టరు జిడ్డులాగా. అంతేనా? లేని కూడా అవసరం ఉన్నాయి మొత్తం వేసాయి. ఇదే చిక్కింది సందు నీకు. ఇంకా సరే ఏంది, నువ్వు తొందరగా కావాలి, నీకు 10 నిమిషాలు ఎన్ని అని తీసుకుంటా. సుహాసిని కూడా చూసుకుంటుంది ఏం కావాలని. అమ్మా తొందరగా కానీ రాజు. రాజకుమార్ వంట సామాన్లు లేడండి. ఈసారి వచ్చినప్పుడు మిగతా అన్నీ చూసుకోవాలి. రోజు ఇక్కడ బొట్టు పిల్లలు ఉన్నా రామే దూకో హీరో ఫినిష్లో ఇవన్నీ ఏడండి రా. నల్లపూసలు అంట పొట్టవాడికి. వాళ్ళ తమ్ముడికి నల్లపూసలు కూడా తీసుకుంటాడండి. అక్కడికే పోయి తీసుకుందాంపా, ఆడేద్దని. ఓకేనండి. ఇంకా ఢిల్లీ బజార్లో కావాల్సిన ఈ సామాన్లు మొత్తం తీసేసుకొని బయలుదేరదాం. మరి ఇంకా వెళ్తా పిల్లలకి టిఫిన్ ఏదైనా చేస్తారు. ఇంకా పిల్లల్ని పట్టుకోవాలి. ఇంకా నా పని పిల్లల్ని పట్టుకోవడం. బొడ్డన్నా అండి. ఇంకా సుహాసిని రాజకుమారి అయితే చిన్న షాపింగ్ అయిపోయి ఢిల్లీ బజార్లో కూడా కావాల్సిన సుహాసిని తీసుకొని తర్వాత ఇంకా వినకొండ మెయిన్ రోడ్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసామాట. ఇంకా రాజకుమార్కి ఇట్లే చెప్పాను. ఇంకా పిల్లలు తినిపిస్తే రాజకుమార్ కూడా తింటా ఉంది. ముందు పిల్లలు పెట్టు. ఇంకా ప్లేన్ దోశ ఆర్డర్ ఇచ్చా కానీ తినొచ్చు. ఇవ్వండి డబ్బా, ఇంకో డబ్బా తినండి. అది దోశ, అదిగో సాస్ కూడా పెట్టు. దోశ నీకే ఇష్టమేగా, తీసుకో. పిల్లలతో మామూలు ఉండదు రాంబాజన. సరేనండి, త్వరగా పిల్లలకి టిఫిన్ తినిపించేసి ఇంకా మేము బయలుదేరుతాం. మరి ఏంటంట అన్నయ్య కదా ఎక్కని. అదిగో బోసు తిను. ఓకే అండి. టిఫిన్ చేసేసి ఇంకా అలానే ఇంకా పనులు తీసుకొని పిల్లలకి ఇంకా బయలుదేరుతున్నమాట వినకొండ నుంచి. ఇంకా పోయేసరికి 6:30 మధ్యలో అయింది. నేను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ ఇంకా మళ్ళీ బయలుదేరాలి. సరే బయలుదేరుతాం పదండి ఇంకా అలా. సరేనండి, ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా 5:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా చూసారు కదా ఏం చేసుకున్నాం అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ నాకు విజయవాడ వెళ్ళే టైం అయిపోయింది. ఇంకా పిల్లలకి కాయలు ఏం తీసుకొని ఏం తీసుకున్నాము. ఇంకా రాజకుమారి ఇంకా పుట్టినరోజు సెలబ్రేషన్ ఎలా చేసిద్దో మీతో పాటు నేను కూడా వేచి చూస్తాను వీడియోలో. ఎందుకంటే ఉండట్లేదు కదా. ఇప్పుడు బయలుదేరుతాను. ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ 10 గంటలకల్లా ఆడ ఉంటాను. 10 గంటల నుంచి ఆ నైట్ నిద్ర చేసి ఉదయాన్నే 6 గంటల పనికి ఎక్కాలి. ఇది మాట ప్రాసెస్. సరే మరి జాగ్రత్త. కాదులే వెళ్ళాలి.